సందర్భంగా మన స్కూల్లో అధ్యక్షత వహించిన మన రామన్ సార్ గారికి, అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గారికి, ఉపాధ్యాయులకు, ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలకు, యువకులకు, విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి కూడా గౌరవ బాధ్యతలతో తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను గౌరవించడం, పెద్దవారిని గౌరవించడం, ముఖ్యంగా ఈ 3 నేర్చుకుంటే జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగొచ్చనేది ఇది మేము చిన్నప్పటి నుండి గమనించిన ఒకే ఒక మార్గం. ఆ మార్గం ద్వారానే మేము ఈరోజు ఈ స్థితిలో ఇక్కడ స్టేజ్ మీద కూర్చునే విధంగా ఉన్నాము. ప్రతి విద్యార్థి కూడా బాధ్యతతో మెలగాలి. భగత్ సింగ్ లాంటి ఎంతో మంది వీరులు, యువ వీరులు, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, అలాగే సుఖ్దేవ్ లాంటి ఎంతో మంది వీరులు మన దేశానికి స్వాతంత్రం తెచ్చేదానిలో ముందున్నారు. వాళ్ళు ప్రాణ త్యాగం చేస్తే మనం ఈరోజు ఈ స్వేచ్ఛావాయువులు మనం పీలుస్తున్నాం. 15వ తారీఖు 47లో మనకు స్వాతంత్రం వస్తే ఇప్పుడు జనవరి 1950లో మనము రాజ్యాంగాన్ని రచించుకున్నాం. అది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా తెలియజేశాడు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా దేశం పైన భక్తిభావంతో, గురువులపై భక్తిభావంతో, తల్లిదండ్రులపై భక్తిభావంతో పెద్దవారిని గౌరవిస్తే మీరు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. ఆటోమేటిక్గా ఆ భావాలు మీలో ఏర్పడతాయి. ఎప్పుడైతే ఎదుటి వారికి మనం గౌరవం ఇస్తామో అప్పుడే మన స్థానం ఎక్కడో దానంతలో అదే ఎదిగిపోతుంది. ఒక చిన్న విషయం, మన స్కూలు చాలా మంచి స్థానంలో రాష్ట్ర స్థాయిలో మనము ఎంతో పేరు తెచ్చుకున్నాము. తుక్కుగూడ హై స్కూల్ అంటే చాలా ఉన్నత స్థానానికి ఎదిగింది. అలాగే మరి ఏమైందో మన స్కూల్కు దిష్టి కలిగినట్టుంది. కొంచెం అనివార్య కారణాలు జరిగినాయి కాబట్టి వాటిని అన్ని దృష్టిలో నుంచి తీసేసుకొని అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. నిజంగానే